మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్. దయచేసి ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గత ఏడాది 2024 సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలు చేసుకోవచ్చని, ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో చట్టం ద్వారా వర్గీకరణ జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ జరుగుతుంది. ఇక కర్ణాటక రాష్ట్రంలో వర్గీకరణ చేస్తానని తాత్సారం చేస్తున్న విధానంపై కర్ణాటక ఎంఆర్పిఎస్ భారీ స్థాయిలో నిరసన ధర్నాకు దిగారు. నిన్న కర్ణాటక వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత సంఘాల్లోని అన్ని సంఘాలన్నీ కలిపి ఆయా పట్టణాల్లో, కలెక్టర్ ఆఫీసులో, సెంటర్లలో భారీ అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. డప్పులు కొడుతూ నిరసన వ్యాఖ్యలు చేస్తూ, నినాదాలు చేస్తూ ఆయా పట్టణాల్లో భారీ నిరసనలు చేపట్టారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి సంవత్సరం కావస్తున్నా ఒక కమిషన్ వేసి కాలయాపన చేస్తూ దళితుల్లోని కొన్ని వర్గాలని ప్రభుత్వం తాత్సారం చేస్తుందని, వర్గీకరణ చేయకుండా ఇంకా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందని ఆయా ఎంఆర్పిఎస్ జాతీయ రాష్ట్ర నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నుంచి, మండలాల నుంచి భారీ స్థాయిలో నాయకులు పాల్గొనగా సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. सरकार